హాయ్ స్టూడెంట్స్, టెట్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ టెట్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి మార్పులు, ఈ షార్ట్ పీరియడ్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి, మీ ప్రిపరేషన్కి టెట్లో మీరు హైయెస్ట్ స్కోర్ తెచ్చుకొని తర్వాత డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవడానికి నెల్లూరు స్ఫూర్తి కోచింగ్ సెంటర్ వారు మీకు కల్పిస్తున్నటువంటి ప్రణాళిక ఏంది అనే దాన్ని ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెట్లో వచ్చిన మార్పులు. సైకాలజీలో పేపర్ 1, పేపర్ 2లో కొద్దిగా చేంజ్ జరగడం జరిగింది. డైట్ అకాడమీ సైకాలజీ టెక్స్ట్ బుక్ ఆధారంగా సైకాలజీ సిలబస్ పేపర్ 1కి సెటప్ చేశారు. అదేవిధంగా బీఈడి అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా సైకాలజీని పేపర్ 2కి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కనుక చూస్తే, గతంలో మ్యాథ్స్ 30 మార్కులకి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 30 మార్కులకు ఉన్నది. ఈసారి అక్కడ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ 16 మార్కులకి, మ్యాథ్స్ మెథడ్ 4 మార్కులకి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 16 మార్కుల కంటెంటు, 4 మార్కులు మెథడాలజీ, బయాలజీ 16 మార్కుల కంటెంటు, 4 మార్కులు మెథడాలజీ. 3 సబ్జెక్టులకి సమానంగా మ్యాథ్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి, బయాలజీకి 3/20 మార్కులు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అయితే సిలబస్ ఆల్రెడీ మీరు చూస్తారు, నేను గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో సిలబస్ తర్వాత ఈ 45 రోజులలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టెట్ క్వాలిఫై అయ్యి టెట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి పిల్లలు, అంటే ఎగ్జాంపుల్ 120 పైన, 115 పైన, 130 పైన ఇలా ఉన్న విద్యార్థులు టెట్ని కాకుండా టెట్ కమ్ డిఎస్సిని ప్లాన్ చేసుకోవాలి. ఎస్జిటి విద్యార్థులు టెట్ కమ్ డిఎస్సి ప్రిపరేషన్. అయితే టెట్ లోపల ఎక్కువ టైము సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, నెక్స్ట్ ట్రై మెథడ్, ఈ సబ్జెక్టులకి ఎక్కువ టైము ప్రిపరేషన్కి వెచ్చించుకోవాలి. ఎందుకంటే ఇక్కడనే 132 మార్కులు ఉన్నాయి. సో 4 30ల 120 మార్కులు, ఇది ఒక 12 మార్కులు, 120 ఒక 12, 132 మార్కులు ఈ సబ్జెక్టులోనే ఉన్నాయి. కాబట్టి టెట్కి ముందు ఈ 5 సబ్జెక్టులకి ఎక్కువ టైం వెచ్చించాలి. సైన్సు, సోషలు, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ 4 పార్ట్లు కలిపి 7 సబ్జెక్టులు కలిపి అక్కడ 16 మార్కులు మాత్రమే 132లో. చూడండి, ఈ 5 సబ్జెక్టులకి 132 పోతే ఇంకా 18 మార్కులు ఉన్నాయి. ఆ 18 మార్కుల్లో సైన్సు, సోషలు, సైన్స్ 9 మార్కులు, సోషల్ 9 మార్కులు ఉంటుంది. ఆ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఆ సోషల్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. కాబట్టి వాటికి తక్కువ టైం వెచ్చించుకొని ఎక్కువ టైము ఈ 5 సబ్జెక్టులకు వెచ్చించుకుంటే 132 మార్కులకి మీరు ప్రిపేర్ అయినట్టు అవుతుంది. ఇది ఎస్జిటి పిల్లలకి. నెక్స్ట్ అందుకే మనం కోచింగ్ కూడా ఇప్పుడు ఏం చేసామంటే, తక్కువ ఫీజుతో ఎవరికైతే టెట్ అవసరమో, టెట్ ఓన్లీ కాదమ్మా, ఇది ప్రిపేర్ అయితే డిఎస్సికి కూడా ఇది ప్రిపరేషన్కి ఉపయోగపడద్ది. ఇక్కడ విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్జిటి పిల్లలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, టెట్ నేను క్వాలిఫై అయ్యాను సార్, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, టెట్ పరీక్ష అయిపోయిన తర్వాత కోచింగ్ చేరుతామని. సో ఇప్పుడు టెట్లో ఉండే ప్రతి సబ్జెక్టు డిఎస్సిలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు టెట్కి డేట్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంటు, ఆ డేట్కి ఈ సిలబస్ నేను చదవాలా అని మీరు ప్రిపేర్ అవ్వడం కానీ, లేదా కోచింగ్ చేరాలని ప్రిపేర్ అవ్వడం కానీ జరిగితే, ఇది టెట్లో మీకు మార్కులు పెంచడమే కాకుండా డిఎస్సికి ప్రిపరేషన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 5 సబ్జెక్టులకి మీరు కోచింగ్ చేరకుండా ప్రిపేర్ అయ్యే పని అయితే ఈ 5 సబ్జెక్టులకి ఎక్కువ టైం వెచ్చించుకొని ప్రిపేర్ అవ్వండి. సైన్స్, సోషల్కి తక్కువ టైం కేటాయించుకుంటే టెట్లో స్కోర్ పెరగద్ది. మా దగ్గర కోచింగ్కి వస్తే కూడా టెట్ పరీక్ష లోపల ఈ 45 డేస్ లోపల ఇలా చూడండి, సైకాలజీకి ఒక 8 to 10 డేస్, తెలుగుకి ఒక 6 to 7 డేస్, ఇంగ్లీష్కి ఒక 6 to 7 డేస్, మ్యాథ్స్కి ఒక 10 to 12 డేస్, ట్రై మెథడ్కి 5 డేస్, ఒక 6 డేస్. సో ఈ ఒక 35 డేస్లో దీన్ని కోచింగ్ సిలబస్ పూర్తిగా చెప్పించి డైలీ ఎగ్జామ్ పెట్టి, ఏ రోజు జరిగింది పక్క రోజు ఎగ్జామ్ పెట్టి డౌట్స్ క్లారిఫై చేసి, ఈ 35 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 10 డేస్ ఉంది కదా టైం, డిసెంబర్ 10వ తేదీ ఎగ్జామ్ నాటికి. అందరికీ ఫస్ట్ డేనే ఎగ్జామ్ రాదు కదా. ఈ ఆన్లైన్ ప్యాటర్న్లో పొద్దున ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, పొద్దున ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, అలా కొంతమందికి 5 రోజుల తర్వాత రావచ్చు, కొంతమందికి 10 రోజుల తర్వాత కూడా ఎగ్జామ్ ఉండొచ్చు కదా. ఆ టైంని గ్రాండ్ టెస్టులు పెట్టి, సో బాగా ట్రైనప్ చేసి, ఒక్క సైన్స్, సోషల్ మాత్రము విద్యార్థులకి ఆన్లైన్లో కావాలి అంటే ఆన్లైన్లో యాప్ ఇచ్చేసి
అవసరం లేదు సార్ మేము చదువుకుంటాము అంటే సైన్స్ సోషల్ వరకు పిల్లల్ని ఓన్గా చదువుకోమని ఈ 5 సబ్జెక్టులని టీచ్ చేయించి 5 సబ్జెక్టుల్లో డైలీ ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ ఈ 35 డేస్ అయిపోయిన తర్వాత ఈ సిలబస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు పెట్టి అప్ టు టెట్ ఎగ్జామ్ దాకా మిమ్మల్ని ప్రిపేర్ చేయించి టెట్లో మీ స్కోరు పెరిగేదానికి స్ఫూర్తి సంస్థ ఒక చక్కటి ప్రణాళిక రూపొందించింది. నెక్స్ట్ టెట్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ అంతే 3 డేస్ సెలవులు ఇచ్చి 2-3 డేస్ తర్వాత వెంటనే డిఎస్సికి పిలిపించి అప్పుడు ఇక్కడ ఏమైతే మనం చెప్పించలేకపోయామో వాటిల్ని అప్పుడు ఆ కంటెంట్లను అప్పుడు చెప్పించి వాటితో పాటు జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పించి టెట్ కమ్ డిఎస్సి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఓన్లీ టెట్ తీసుకుంటాం అనే వాళ్ళకి జస్ట్ నామినీ ఫీజు ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పను. చాలా నామినీ సబ్జెక్టు సింగిల్ సబ్జెక్ట్ కావాలి ఒక్క సబ్జెక్ట్ 1500 1500 లేదు ఇంకొక సబ్జెక్ట్ కావాలి 1500 ఇలా నామినీగా 1000 రూపీస్ 1500 రూపీస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మీకు ఏది కావాలంటే అది ఆ అవకాశము ఉంది. లేదా 5 సబ్జెక్టులు తీసుకునే అవకాశము ఉంది. లేదు టెట్ కమ్ డిఎస్సి మేము అప్ టు డిఎస్సి దాకా ఉంటాం అని అంటే టెట్ కమ్ డిఎస్సి కనుక తీసుకుంటే మొత్తం టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ చెప్పించడంతో పాటు ఫుల్ ప్లెడ్జ్డ్గా మెటీరియల్ ఇవ్వడం అప్ టు డిఎస్సి దాకా రివిజనల్ ఎగ్జామ్స్లో కూడా కూర్చొని పెట్టడం ఇంకా డిఎస్సి పరీక్ష దాకా మీకు కావాల్సిన గైడెన్స్ కానీ ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీకు ఏది అవసరమైతే అది ఏది అవకాశం ఉంటే అది టెట్ కమ్ డిఎస్సి అయితే 6 months వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు ఓన్లీ ఈ 5 సబ్జెక్ట్స్ చాలు అనుకుంటే ఈ టెట్ పరీక్ష దాకా లేదు మాకు ఒక్క సబ్జెక్టే కావాలి ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవుతాం అనుకుంటే మీకు అవసరమైన సబ్జెక్ట్ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నాం మొన్న తక్కువలో పోస్ట్ మిస్ అయింది ఇప్పుడు కేవలం ఎగ్జామ్ బ్యాచ్ చేరతామంటే రేపు ఎగ్జామ్ బ్యాచ్ టైం టేబుల్ ప్రకటించడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకొని ఆ డే వచ్చి ఎగ్జామ్ రాసి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ బ్యాచ్లో కూడా ట్రై మెథడు మ్యాథ్స్ ఇంగ్లీష్ లాంటివి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇది ఎస్జిటి వారికి సంబంధించినటువంటి ప్రణాళిక. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇది కూడా ఇక్కడ సైకాలజీ 8 to 10 days తెలుగు ఒక 6 to 7 days ఇంగ్లీష్ ఒక 6 to 7 days 22 daysలో ఈ 3 సబ్జెక్టులకే మీకు కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ నామినీ ఫీజుతో. ఇక 60 మార్క్స్కి ఉంది. ఈ 60 మార్క్స్కి మీకు 60 మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ విత్ మెథడాలజీ. సోషల్ వాళ్ళకైతే 48 మార్కులు మెథడాలజీ అదేవిధంగా 48 మార్కులు కంటెంట్ 12 మార్క్స్ మెథడాలజీ. తెలుగు పన్నెటి వారికి అయితే 48 మార్కులు తెలుగు కంటెంట్ 12 మార్కులు తెలుగు మెథడాలజీ. ఇంగ్లీష్ అసిస్టెంట్ వాళ్ళకి కనుకైతే 48 మార్కులు ఇంగ్లీష్ కంటెంట్ 12 మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీ. ఈ 60 మార్క్స్కి మీకు యాప్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. ఇది మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ కూడా ఎంత కాస్ట్ పడితే అంతే హోల్సేల్ రేట్కి. సో ఈ విధంగా డైరెక్ట్ పబ్లికేషన్ దగ్గర నుంచి హోల్సేల్ రేటుకి మీకు 50% కన్సెషన్తో మెటీరియల్ జస్ట్ నామినీ ఫీజుతో ఈ 60 మార్క్స్కి మీకు ఆన్లైన్ యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కోచింగ్ చెప్పడానికి టైం చాలదు. ఈ 3 సబ్జెక్టులకి మీకు కోచింగ్ చెప్పి సో డైలీ ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తరువుగా ఈ 22 daysలో ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా జస్ట్ సింగిల్ సబ్జెక్ట్ అయిన తీసుకోవచ్చు 3 సబ్జెక్టులు అయిన తీసుకోవచ్చు నామినీ ఫీజు. ఇది ఆన్లైన్లో మీకు యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ యాప్ మా దగ్గర ఉంది సార్ మెటీరియల్ మేము కొనుక్కొని ఉన్నామంటే దీనికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ సింగిల్ సబ్జెక్ట్ కానీ 3 సబ్జెక్టులు కానీ మీకు అవసరమైన దాన్ని కోచింగ్ తీసుకోవచ్చు. క్లాసెస్ డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ 9 to 6:30 డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఏ రోజు చెప్పినటువంటి సిలబస్ పక్క రోజు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తము ఈ ప్రోగ్రామ్ 5 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత 35 days అయిపోయిన తర్వాత ఎస్జిటి వాళ్ళ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఈ జరుగుతున్నప్పుడు డైలీ టెస్టులు ఉంటాయి. సో ఏ రోజు చెప్పింది ఆ రోజు పక్క రోజు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు కోచింగ్ ఈ 3 సబ్జెక్టులకే తీసుకున్నప్పటికీ టెట్ మొత్తం 150 మార్కులకి గ్రాండ్ టెస్టులు మీకు ఫ్రీగా టెట్ పరీక్ష దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ని మీకు నెల్లూరు స్ఫూర్తి కోచింగ్ సెంటర్ వారు అందించడం జరిగింది. కోచింగ్ అవసరం లేదు అనుకున్న పిల్లలకి ఎగ్జామ్ బ్యాచ్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు అవసరమైంది యాజ్ ఏ స్టూడెంట్గా మీకు అవగాహన ఉంది కాబట్టి మీకు ఏది అవసరం అనుకుంటే అది ఈ ప్రణాళికలు ఉపయోగించుకొని సో ప్రభుత్వం చాలా స్పష్టంగా టెట్ ఇస్తామనింది ఇచ్చేసింది. 45 daysలో ఎగ్జామ్ నిర్వహించబోతుంది.
తర్వాత జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మార్చిలో ఎగ్జామ్ పెడతాం, మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతాం, మే నెలంతా ప్రాసెస్ పూర్తి చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో కొత్త ఉపాధ్యాయుల్ని ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉంటే అన్నింటికి రిక్రూట్ చేస్తామని స్పష్టంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కానీ ప్రకటించున్నారు. పిల్లలు ప్రభుత్వం ప్రకటించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా, కోచింగ్లు తీసుకోకుండా టైం వేస్ట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం చాలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ప్రకటించేటటువంటి, ప్రభుత్వం అందించేటటువంటి నోటిఫికేషన్కి ముందే మీరు సిద్ధంగా ఉండి ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకొని సో రాబోయేటటువంటి డిఎస్సిలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని మీరు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.